లాంటి అమ్మాయి అనుకుని బండి ఎక్కండి. ఎలాంటి బావా? నువ్వు ఈ బండి బాగు చేయించుకుని ఈ క్యాష్ బ్యాగ్ ని రైస్ మిల్ లో పెద్దోడికి అవన్నీ నేను చూసుకుంటాను బావా. ఫస్ట్ మీరు ఇద్దరు ఎలాంటి ఎలాంటి తీసుకెళ్ళమ్మా. రే ఆ గొడుగు లేవు. అయ్యో పదమ్మా. మావయ్య, మీరు గొడుగు పట్టడం ఏంటి? కోడలివి అంటే కోడలు లాంటి దానివి ఎండకి ఇబ్బంది పడుతున్నావు కదమ్మా. పర్లేదులే పదమ్మా. కొడుకుతో గొడవలు ఉన్నంత మాత్రాన ప్రేమలు ఎక్కడికి పోతాయి? కోడల మీద ఆప్యాయతలు ఎలా దూరం అవుతాయి? ఇప్పుడు ఈ బండి తోసుకెళ్ళాలి. అయ్యి బాబు. బాగుంది. ఇది బాగుంది. ఇది ఇంకా ఇంకా బాగుంది. కానీ అందాల పరిమళం గాలి సరిపోవట్లేదు, గుండెకి గుచ్చుకోవట్లేదయ్యా. అబ్బా, ఇంకేదో కావాలని నా మనసు తప్పించిపోతుందయ్యా. నా మనసు భాషని ఘోషని కాస్త అర్థం చేసుకోవయ్యా. సార్ ఈ పుట్ట చూడండి సార్. ఏమయ్యా, డాన్స్ ప్రోగ్రాం అనగానే మీరెంతసేపు సిటీలో ఉన్న యాపిల్స్ మీదే దృష్టి పెడతారా? చిన్న చిన్న టౌన్స్లో, విలేజెస్లో నాటు జాంపళ్ళుంటాయ్యా. వాటిని మీరు గుర్తించడంలో వెనకబడిపోయారు. అందుకే మనం పెట్టబోతున్న డాన్స్ ప్రోగ్రాం అలాంటి చిన్న చిన్న టౌన్స్లోని, విలేజెస్లోని తెలిసేలా ఫుల్గా పబ్లిసిటీ పెంచండి. ప్రైస్ మనీ 10 లక్షలు అని పెద్ద పెద్ద అక్షరాలతో వేయించండి. అప్పుడు అందమైన జాంపల్లే కాదు, ఏకంగా జామ తోటలే వస్తాయి. అందులో నుంచి నా మనసును గుచ్చే అందాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఈ రాజపుష్పాన్ని మైమరిచిపోయేలా చేసే మంత్రపుష్పం ఎక్కడుందో నీకిష్టమైన ట్రావెల్ ఫీల్డ్లో ఒక మెట్టెక్కేవని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానురా. కానీ మిమ్మల్ని కన్న తండ్రి అని కూడా చూడకుండా మిమ్మల్ని సొక్క అట్టేసుకుని నట్టింట్లో అంత దూరం నెట్టేశారు కదండి. హే, పొద్దున్నా నీకు అసలు
ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే అత్తయ్య గారు, మరోసారి సాగర్ మరిది గారు మావయ్య గారిని సొక్క అట్టుకొని గంటేయకూడదని. మరోసారి కొడుకు చేతిలో మావయ్య గారికి అవమానం జరగకూడదు అని. మాట్లాడింది చాలే గాని కాపు. నడిపోడు ఆయన ఎందుకు అవమానిస్తాడు? నువ్వు నీ బుద్ధి లేని మాటలు. అచ్చి బాబోయ్, మీరింత అమాయకంగా ఉన్నారేంటండి బాబు? మీరెవరో మేమెవరో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని సాగర్ మద్దు గారు తేల్చి తెగేసి చెప్పి ఏర్పడ్డాడు. మరిప్పుడు నర్మద బండి మీద మావయ్య గారు రావటం సాగర్ మద్దు గారు చూస్తే మీకు మాకు మాటలు లేవు, మరి నా భార్య బండి ఎక్కి రావటానికి మీకు సిగ్గు లేదా, రోషం లేదా, పౌరుషం లేదా అని సాగర్ మర్తి గారు మావయ్య గారిని మాటలంటే ఏటి పరిస్థితి చెప్పండి. నేను సాగర్ భార్య బండి మీద రాలేదు, నా కోడలు బండి మీద వచ్చాను. రెండు ఒకటే కదా మావయ్య గారు, తేడా ఉంది. చాలా ఉంది. నా కొడుకు దొంగచాటుగా ఉద్యోగం కొనుక్కొని ఈ తండ్రి పరువుని రోడ్డున పడేశాడు. కానీ కాసేపు నేను రోడ్డు మీద నిలబడితే మా మామయ్య గారు రోడ్డు మీద నిలబడకూడదని ఆలోచించి నన్ను మీరు కోడలుగా చూడకండి, కోడల్లాంటి దాన్ని అని అనుకుని బండెక్కండి అని ఇంటికి తీసుకొచ్చింది. తండ్రి అవమానపడ్డా పర్లేదని నా కొడుకు అనుకున్నాడు. కానీ మామయ్య కాసేపు కూడా రోడ్డు మీద నిలబడకూడదని నా కోడలు ఆలోచించింది. ఆ క్షణం నాకు అక్కడ కనిపించింది నా గౌరవం గురించి ఆలోచించిన నా కోడలు. అంతేగాని సాగర్ భార్య కాదు. సుక్కు, నిన్ను సింగిల్ డైలాగ్ అంటే ఇల్లు పెద్ద రోడ్లో ఎంత పాట చెప్పారండి. ఏయ్, నువ్వు కడుపుతో ఉన్నావన్న ఒకే ఒక కారణంతో నేను వదిలేస్తున్నాను. నీ పన్ను చూసుకోకుండా ఇంకోసారి ఇలాంటి పుల్లలు పెట్టే కార్యక్రమాలు చేశావనుకో, నువ్వు మీ అమ్మా బాబు చేసిన అరాచకాలన్నీ మా ఆయనతో చెప్పేస్తాను. భయపడకు, కొట్టనులే. పాపం మంట పెట్టాలని చాలా కష్టపడ్డావు కదా. అయ్యో, ఆదేం లేదు సెల్లైలు, ఆదేం లేదు. నా తపనంతా మావయ్య గారి పరువు గురించే. అక్క, ధీరజ్ కారుని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని నేను బాధపడుతుంటే కత్తిపోయి కాలు వచ్చే డామ్ 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 అని చాలా ఎక్స్ట్రా చేసిందక్క. ఆహా, ఆ కళాపోషణ కూడా బయటకు తీసావన్నమాట. అజ్జు, నా ఉద్దేశం అది కాదు సెల్లాయ్. నువ్వంత కష్టపడి చేసినప్పుడు నీ కళాపోషణని కూడా గుర్తించాలి కదా. అందుకే మంచి ముహూర్తం చూసి సన్మాన సభ పెడతాంలే. ఏంటి సన్మాన సభ? మామూలుగా కాదు, పిచ్చెక్కిపోవాలి నీకు. రెడీగా ఉండు సన్మాన సభకి. మావయ్య గారి దగ్గర ఈ నర్మద నరికిచ్చేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరి దగ్గర నేను ఇరుక్కుపోయాను కదరా దేవుడు. సన్మాన సభ అంటే ఏమేం ప్రోగ్రాములు ప్లాన్ చేశారు ఏటో. నాన్న, టిఫిన్ లో ఇడ్లీ తర్వాతే ఏదైనా. ఇక నుంచి ఈ రైస్ మిల్ లో ఈ ఇడ్లీ గాడి తర్వాతే ఎవరైనా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇలాగేనా వర్క్ చేయడం? ఏమైంది సార్? బాగానే చేస్తున్నాం కదా. ఏంటి ఏంటి బాగా చేసేది? ఇడ్లీలో ఉప్పు కలిపేటప్పుడు కళ్ళు షార్ప్ గా పనిచేయాలి.
కానీ బస్తా మీద బస్తా పెట్టేటప్పుడు కూడా బుర్ర షార్ప్ గా పనిచేయాలి. ఇడ్లీలో ఉప్పు ఎక్కువైనా, ఇక్కడ పనిలో బద్ధకం ఎక్కువైనా ఈ ఇడ్లీకి తిక్క రేగుద్ది. నెక్స్ట్ మంత్ నీకు శాలరీ ఉండదు. అండర్స్టాండ్? అబ్బా అబ్బా ఆ విషయంలో కాల్ని గట్టిగా కొట్టేసుకున్నాను. అండర్స్టాండ్? వెళ్ళు. ఇక్కడ బస్తాలు అక్కడ పెట్టించారు, అక్కడ బస్తాలు ఇక్కడ పెట్టించాను. మీరేం చేయకుండా సైలెంట్ గా ఉంటే చాలు. వాళ్ళు రోజు వర్క్ చేసే వాళ్ళే. ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. మైసూరు బోండంలో ఏలు పెట్టి రంధ్రం పెట్టినట్టు అల్లుడేంటి తుస్సుమని గాలి తీసేశాడు. కానివ్వండి. 15 ప్లస్ 2. ఓకే. అల్లుడు, లలలు లా. ఇక్కడ ఎక్కడో డబ్బులు వాసన వస్తుందే. డబ్బులు వాసన ఇక్కడి నుంచి. అమ్మ బాబోయ్, ఒకే వాయిలో 100 ఇడ్లీలున్నట్టు ఒకే బ్యాగులో కట్టలు కట్టలున్నాయి. ఈ రైస్ మిల్లో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. గెట్ అవుట్ అని మనల్ని ఎప్పుడు బయటికి గెంటేస్తారో తెలీదు. అందుకే చుట్టున్నప్పుడే ఏ హెయిర్ స్టైల్ అయినా తువ్వుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే చేతి వాటంతో దోచుకోవాలి. సరిగా పెద్దలుడు, ఆ? డబ్బులు తీసుకొచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. సరే మావా, వెళ్ళు. నేను చూసిస్తాను, నువ్వు చూసుకో. సరే. మావా, చెప్పు. 20,000 తేడా వస్తున్నాయి మావా. 20,000 తేడా రావడం ఏంట్రా? వీఆర్ ఆల్సో ఆస్కింగ్ దట్ ఓన్లీ. హౌ 20,000 తేడా కమింగ్? ఎలా? కైసే? అరే అది కాదురా పెద్దలుడు, షాప్ వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని వచ్చాను. 1 రూపాయి కూడా తేడా వచ్చే ఛాన్స్ లేదురా. మరైతే 20,000 తేడా ఎలా వచ్చాయి? ఐఎమ్ క్వశ్చనింగ్ దాట్. మనం ఎన్ని ఇడ్లీలు అమ్మితే అన్ని ఇడ్లీల డబ్బులు మనకు కరెక్ట్ గా రావాలి. మరి అలా కాకుండా తక్కువ వచ్చాయంటే ఏంటి మీనింగు? మధ్యలో ఎక్కడో చేతివాటం ఉందనే కదా. అలాగే ఈ డబ్బులకి కలెక్షన్ కింగ్వి నువ్వే కాబట్టి తేడాలో ఎక్కడైనా నీ హ్యాండ్. మామా, అంటే తమ్ముడు మంచోడే. పోనీ వర్కర్స్ దగ్గర చెకింగ్ చేద్దామా? వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఏ రోజు మిల్లులో రూపాయి పోలేదు. ఇప్పటిదాకా ఈ రైస్ మిల్లు నమ్మకం మీద నడిచింది. ఇప్పుడు వాళ్ళని అనుమానిస్తే
వాళ్ళకు మన మీద నమ్మకం పోతుంది. ఆ